ఫ్రెండ్స్ చూడండి, ఇది కాసిపడిన సంత అనమాట. సంతకైతే ఈవిడి చింతపట్లు మోసుకొని వెళ్ళిపోతుంది అనమాట. కొండ మీద నుంచి చూడండి, ఒక గిరిజన గ్రామం నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అనమాట. చూడండి, ఈ మెట్లు ఎక్కాలి, మెట్లెక్కి మీదకైతే అమ్మాలన్నమాట. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని మాకు సపోర్ట్ చేస్తుండండి, అలా కోఆపరేట్ చేయండి. చూసారండి, జంక్షన్కి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడైతే చాలా అన్ని వస్తువులు, రకరకాల వస్తువులు అంటే గిరిజన ప్రాంతంలో పండిన పంటలు చూడండి, తీసుకొచ్చి కూడా అమ్ముతారు. చూడండి, చింతపట్టు, చింతపండు, ప్రతిదీ ఇక్కడ చాలా పెద్ద సంత అనమాట. బాగా పెద్ద సెంటర్ అనమాట ఇక్కడ. అందుకే ప్రతి వస్తువు తీసుకొచ్చి కొన్ని గిరిజనులు తీసుకొచ్చి కొన్ని ప్రాంతాలు కొండ వీధి నుంచి చాలా దూరం నుంచి ఇక్కడ ఈ సంతకైతే వస్తారు. చాలా పెద్ద సంత ఈ కాశీపట్నం ఈ సంత. చివరి వరకు చూడండి, మీరే తెలుసుకుంటారు. ప్రతిదీ ఇక్కడ ప్రతి వస్తువు అమ్ముతారు. చూసారండి, ప్రతి ఇల్లు కూడా ప్రతి వస్తువు అండి. ప్రతి వెళ్తాను ఏవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అమ్ముతారు అన్నమాట. చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతిదీ అమ్ముకుంటారు అన్నమాట. చూడండి, ఇదే రోడ్డు మీద వస్తారనమాట కొన్ని విలేజ్ నుంచి. చింతపట్లు చూసారా, ఆడవాళ్ళు కూడా మోసుకుంటారు అనమాట భుజం మీద కింద. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేయండి. మొగం బాగున్నాయి. చూసారు, ఇక్కడ అమ్ముతారనమాట. ప్రతి వస్తువు తీసుకుని ఇక్కడ అమ్ముతారనమాట. ప్రతి పంట, గిరిజనులు పండించిన ప్రతి పంట దించంతా ఇక్కడ దించుతారనమాట. ఇదే కాదు, ఇంకా వేరే చోట్ల